టాలీవుడ్లో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు కశ్యప్ శ్రీనివాస్ డైరెక్షన్లో గాయపడ్డ సింహంగా వచ్చాడు. ట్రంప్తో చేసిన సెటైరికల్ ప్రమోషన్స్ పుణ్యమాని ఈ సినిమాపై కూడా మంచిగానే అంచనాలున్నాయి. పైగా సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి కూడా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ తెగ కష్టపడ్డాడు. రీసెంట్గా థియేటర్స్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఈ రివ్యూలో చూద్దాం. గాయపడ్డ సింహం కథ విషయానికి వస్తే దరహాస్ అలియాస్ తరుణ్ భాస్కర్, గాయత్రి అలియాస్ మానస చౌదరి ప్రేమించుకుంటుంటారు. అయితే వీళ్ళ ప్రేమకు గాయత్రి తండ్రి అలియాస్ అవినాష్ కురువిల్లా ఒక షరతు విధిస్తారు. ఆ షరతు కారణంగా దరహాస్ అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికా ప్రయాణం కోసం దరహాస్ చేసే ప్రయత్నాలు అనూహ్యంగా విఫలమవుతాయి. అక్కడికి వెళ్ళిన వెంటనే డిపార్ట్ చేస్తారు. ఆ ఆటంకాల వెనుక ఉన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిర్ణయాలే అని తెలుసుకుంటాడు దరహాస్. తన లక్ష్యాన్ని చెడగొట్టిన ట్రంప్పై దరహాస్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఈ మొత్తం వ్యవహారంలో శాలిని అలియాస్ ఫరియా అబ్దుల్లా ఎలా ప్రవేశించింది? ఇందులో పోలీసుల పాత్ర ఏంటి? అసలు బ్రూటల్ ధర్మ అలియాస్ జడి చక్రవర్తి నేపథ్యం ఏంటి? వీటన్నింటికీ సమాధానమే ఈ చిత్ర ఇతివృత్తం. దర్శకుడు ఎంచుకున్న కథాంశం చాలా సింపుల్ అయినప్పటికీ దానిని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే ఫాస్ట్గా ఉండటంతో గాయపడ్డ సింహం పర్లేదనిపిస్తోంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగేలా దర్శకుడు చేసిన ప్రయత్నం చాలా వరకు ఫలించిందనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో హాస్యానికి పెద్ద పీటనైతే వేశారు. ట్రంప్ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు, అలాగే శ్రీ విష్ణు కుటుంబ నేపథ్యంలో వచ్చే డ్రామా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వించడంలో దర్శకుడు 100% సఫలమయ్యాడనే చెప్పాలి. అయితే ఓ పక్క కొన్ని పాత్రలు, వాటి ట్రాక్లు ఎంతో అద్భుతంగా రాసుకున్నప్పటికీ కథను ముందుకు నడిపించే ఇతర కీలక సన్నివేశాలు, క్యారెక్టరైజేషన్ విషయంలో ఆశించిన స్థాయిలో పట్టు కనిపించలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం అలా సాగిపోతుందే తప్ప ప్రేక్షకుడు ఉత్కంఠగా ఎదురు చూసేలా కథనంలో వేగం కానీ సరైన టెంపో కానీ లోపించాయనే చెప్పాలి. ఇదొకటే ఈ సినిమాకు మైనస్. ఇక ప్రధాన పాత్ర అయిన దరహాస్కు ఇతర కీలక వ్యక్తులకు మధ్య రాసుకున్న సీరియస్ రైటింగ్ ఇంకాస్త బలంగా ఉండి ఉంటే కథనం మరింత రక్తి కట్టేదేమో. కొన్ని సన్నివేశాలు బాగా సాగదీసిన భావన అయితే డెఫినెట్గా కలుగుతుంది. రెగ్యులర్గా అనిపించే సీన్స్ కాకుండా స్క్రీన్ ప్లేలో కొన్ని ఊహించని మలుపులు రాసుకొని ఉంటే సినిమా స్థాయి మరింతగా పెరిగేదేమో. కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ వల్ల కథనం నెట్టుకొచ్చేసింది. కేవలం వినోదం మాత్రమే కాపాడిన ఈ స్క్రీన్ ప్లేలో ఎమోషన్స్కు ఇంకాస్త స్పేస్ ఇచ్చుంటే దర్శకుడికి మంచి మార్కులు పడేవి. అయినా కూడా సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా వెళ్ళిపోయింది గాయపడ్డ సినిమా. తరుణ్ భాస్కర్ దరహాస్ పాత్రలో ఒదిగిపోయాడని చెప్పాలి. సందర్భానికి తగినట్లుగా ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ తనదైన శైలిలో అద్భుతమైన నటన కనబర్చాడు. శ్రీ విష్ణు తన విలక్షణమైన కామెడీ టైమింగ్తో ఎప్పట్లాగే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఫరియా అబ్దుల్లా తన పాత్ర పరిధి మేరకు చక్కగా నటించగా, మానస చౌదరి తన స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకులకు మంచి అనుభూతిని అయితే పంచింది. విలన్ పాత్రలో జేడీ చక్రవర్తి తన మార్క్ నటనతో, డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ లాంటి సీనియర్ నటుడు ఎంతో గంభీరమైన సన్నివేశాల్లో సైతం తనదైన హాస్యాన్ని పండిస్తూ ఆకట్టుకున్నాడు. కశ్యప్ శ్రీనివాస్, విష్ణుఓయ్, హర్షవర్ధన్ తదితరులు తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసి సినిమాకు బలాన్ని చేకూర్చారు. స్పీకర్ అగస్తి అందించిన సంగీతం, పాటలు వినడానికి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పర్లేదనిపిస్తోంది. ఎడిటర్ విప్లవ్ నైషధం తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి సాగదీతగా అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించి ఉంటే బాగుండేదేమో. విద్యాసాగర్ చింత అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ను చాలా అందంగా తన కెమెరాలో బంధించాడు ఈయన. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ ఆలోచన, టేకింగ్ బాగున్నప్పటికీ దాన్ని అంతే సమర్థవంతంగా స్క్రీన్ ప్లేగా మలచడంలో కాస్త తడబడ్డాడనే చెప్పాలి. నిర్మాతలు కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.